ఇదే సత్యనారాయణ జంగ్ వెంగ్. ఈ టెంపుల్ హిందూ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ కృష్ణ. ఖమేర్ స్టైల్ అంటే Cambodian style, a typical Hindu structure in Thailand, in my town Sakon Nakhon. Hello, good morning. ఇది మా టౌన్లో ఉండే ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇట్స్ లైక్ హిందూ ఆర్కిటెక్చర్. చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ యాక్చువల్లీ కట్టింది ఇది. అంటే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది కాంబోడియా అంకోర్ వాట్ టెంపుల్ అని. అది ద లార్జెస్ట్ హిందూ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్ అనమాట. కాకపోతే నాన్ ఫంక్షనల్, దాంట్లో అక్కడ పూజలు ఏం చేయరు. ఒకప్పుడు ఆ టైంలో ఈ థాయిలాండ్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండింది అనమాట. వాళ్ళంతా హిందూ కింగ్స్, తమిళియన్స్ యాక్చువల్లీ. వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ ఇవన్నీ అదే స్టైల్లో ఉంటుంది. మన ఇండియన్ ఆర్కిటెక్చర్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఈ టైప్ కన్స్ట్రక్షన్ ఎక్కడ థాయిలాండ్లో ఉండదు. వేరే థాయ్ కన్స్ట్రక్షన్ అంతా డిఫరెంట్ అన్నమాట. దీన్ని సత్యనారాయణ జంగ్ వెంగ్ అంటారు. నార్మల్గా లోకల్స్ ఎక్కువ వస్తుంటారు, కానీ ఈరోజు ఎవరో టూరిస్ట్ వచ్చి ఉంటున్నారు. 2 వ్యాన్స్ ఉన్నాయి. వీళ్ళు థాయ్ పీపుల్ చాలా టూర్ చేస్తుంటారు అనమాట. హాలిడేస్ వస్తే టెంపుల్స్ అని, బీచెస్ అంటే తినేదానికోసం కూడా కొన్నిసార్లు 100-200 కిలోమీటర్స్ వెళ్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు సపరేట్గా స్పెషల్ డ్రెస్ వేసుకుంటారు అన్నమాట. అందరూ ఒకే టైప్ డ్రెస్ అంతా, ట్రెడిషనల్ డ్రెస్. ఈ థాయ్ బుద్ధిస్ట్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. మంక్స్ ఉంటారు ఇక్కడ, గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి, లోకల్ ఫండ్స్ ఉంటాయి. అసలు ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి చాలా పెద్దవి, హ్యూజ్ స్ట్రక్చర్స్. చాలా ఫేమస్ మంక్స్ అయితే BMW, మర్క్, GLS, X7 వాటిలో దిగుతుంటారు అన్నమాట. అంత పవర్ఫుల్, అంత రిచ్గా ఉంటారు. ఇంకో బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది ఫేమస్ మా టౌన్లోనే, ఇంకో పక్క ఉంటుంది అది. ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను. అది చాలా పాపులర్. బ్యాంకాక్ నుంచి కూడా బస్సెస్లో వస్తూ ఉంటారు అన్నమాట. మా వైఫ్కి అయితే ఇది ఇష్టం, ఎందుకంటే హిందూ స్ట్రక్చర్ అని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటుంది. చూస్తే అర్థమవుతుంది మీకే, ఇది టిపికల్ మన టెంపుల్ లాగా ఉంటుంది. ఈ టైప్ కన్స్ట్రక్షన్ అంటే థాయ్ స్టైల్ కాదనమాట, టిపికల్ హిందూ స్టైల్. అది కాంబోడియన్ స్టైల్. చాలా ఓల్డ్ స్ట్రక్చర్, చాలా పడిపోయిన స్టోన్స్ అన్నీ కూడా ఆ కార్నర్లో సేఫ్గా పెట్టారు అక్కడ. వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. థాయ్ పీపుల్ కూడా వచ్చి ఇక్కడ ప్రే చేస్తుంటారు. ప్రే చేస్తుంటారు ఆ బుద్ధిస్ట్ టెంపుల్ సైడ్. ఆ డ్రమ్స్ వాయిస్తున్నారు అక్కడ. ఇప్పుడు లోపల ఏమి ఉండదు, జస్ట్ అది లాక్ చేసి ఉంటారు. స్కల్ప్చర్ అన్నీ చూస్తే అర్థమవుతుంది యాక్చువల్గా. టిపికల్ హిందూ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. రాక్ మీద రాక్ అలాగా కన్స్ట్రక్ట్ చేయడం అంటే ఓన్లీ హిందూస్. మన గుడిలాగే ఉంటుంది యాక్చువల్గా. పైన రౌండ్ స్ట్రక్చర్, ఆ బొమ్మలు అవన్నీ కూడా ఇదన్నమాట. వాట్ ఈస్ దిస్? ఓ, ఈ చెట్టు ఇండియా నుంచి తీసుకొచ్చారంట. సారా. ఓ, సార్నాథ్. ఓ, ఫ్రమ్ దేర్. ఓకే, సార్నాథ్ నుంచి తీసుకొచ్చారండి ఈ చెట్టు ఇక్కడ వేసేదానికి. ఏం చెట్టు అది నాకేం తెలియదు. ఓ, బుద్ధుడు. దిస్ ట్రీలో బుడ్డమా? ఓకే ఓకే. From India, bring from India.
ఇండియా నుంచి తీసుకొచ్చారు ఈ Thai చెట్టు. people put almost put in temple. ఓకే ఓకే, టెంపుల్స్లో పెడతారంట. ఇలాగే చాలా పీస్ఫుల్గా ఉంటాయి టెంపుల్స్. కొన్ని బిగ్ టెంపుల్స్ అయితే ఫుల్ ఆఫ్ పీపుల్, ఎప్పుడు కొన్నిసార్లు వందల మంది కూడా వస్తుంటారు అనమాట, వేల మంది అలాగా. ఇది మాది చిన్న టౌన్, అంటే పెద్ద టౌన్ యాక్చువల్గా బై థాయ్ స్టాండర్డ్స్. మా టౌన్లో మ్యాక్సిమం అంటే నాకు తెలిసి 40,000 పీపుల్ ఉంటారంట. కానీ మాకు ఎయిర్పోర్ట్ ఉంది, డైలీ 4 ఫ్లైట్స్ ఉంటాయి బ్యాంకాక్కి. ఇది మొత్తం ట్రీస్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, నేచర్ కన్జర్వ్ చేస్తారు బాగా ఇక్కడ థాయిలాండ్లో. అక్కడ ఆ కార్నర్లో పడిపోయిన స్టోన్స్ అన్నీ సేఫ్గా పెట్టారనమాట, అది కూడా చూస్తాం. ఆల్మోస్ట్ 7 years నుంచి వస్తూ ఉన్నాను ఈ టెంపుల్కి. స్వామి ఇక్కడికి వచ్చి 6.5 years ఉంది ఈ టౌన్లో సెటిల్ అయ్యి. సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటాయో కన్స్ట్రక్షన్కి వాడే స్టోన్స్ అలాంటివి అన్నమాట. ఈ మంక్స్ చాలామంది ఇండియన్ హిందూ కల్చర్ అంతా తెలుసు, ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. ఇది కూడా ఇక్కడ రాస్తున్నారు, బిల్ట్ ఇన్ స్టైల్ ఆఫ్ ఏన్షియంట్ ఖమేర్ అంటే కాంబోడియా అన్నమాట. about 16 to 17 centuries before, built from sandstones. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ carving lintel depicted the story of Krishna killing the lion. నాకు ఆ స్టోరీ తెలీదు. కృష్ణుడు సింహాన్ని చంపేస్తే దానికి ఆ స్టోరీ మీద ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ రాసింది. ఎప్పుడు వచ్చినా ఇలాగే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. వెరీ గుడ్. ఓకే, లెట్స్ గో బ్యాక్. గుడ్ మా, వే ఆర్ యూ? నీలో పాయలా? ఓకే కబాన్. ఓకే, పాయ్ Robinson.